I request Sri Sabhat Ramul Naik garu, member Agriculture and Farmers Welfare Commission, శుభాకాంక్ష కోసం వారిని ఆహ్వానిస్తున్నాను. से गतब्य तो आपण नातो मुख्यमंत्री कथ सांभळ पिंड्रप ऑफ सैलेंस रेणु आपण తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అట్లనే గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు మా అన్న అడ్లూరి లక్ష్మణ్ గారికి బాలరాం నాయక్ గారికి బెల్లయ్య నాయక్ గారికి వేదికపై ఉన్న మా శాసన సభ్యులు అందరికీ రామచంద్ర నాయక్ గారికి డాక్టర్ రామచంద్ర నాయక్కి అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు. 287వ జయంతి మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మన సెక్రటరీ గారు అందరికంటే ఈ సంవత్సరం బడ్జెట్ ఎక్కువ కేటాయించారు ట్రైబల్ వెల్ఫేర్కి అని ముఖ్యమంత్రికి మన తరపున అందరు ధన్యవాదాలు చప్పట్లతో స్వాగతం పలకాలి. అన్న ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, మీరు వచ్చిన తర్వాత 70,000 ఉద్యోగాలు, మా ఇంట్లోకెంచి మా తాండలకెంచి గ్రూప్ 1 ఆఫీసర్గా డిఎస్పీగా కలెక్టర్గా ఎదిగిన చరిత్ర మీ యొక్క సమక్షంలోనే జరిగింది. 10 సంవత్సరాలు ఏం జరగలే. అందుగురించి అన్నగారు నేనేం అడిగినా మీరు నాకు కాదనలేదు. ఎన్నెన్నో జన్మల బంధం ఇది, అన్నదమ్ముల అనుబంధం ఎప్పటికీ వీడని ఈ అనుబంధం రేవంత్ నాకు నేను 2-3 విషయాలు చెప్తా. అన్న బంజారా హిల్స్ మాది అన్నారు, బంజారా భవన్ కట్టుకున్నాము, గోల్కొండలో బంజారా గేట్ ఉంది, ఇవాళ అక్కినేని నాగేశ్వరరావుకు మనం స్టూడియోకి ఇచ్చినాము, పద్మాలయ స్టూడియోకి ఇచ్చినాము. అదేవిధంగా ఒక 5 ఎకరాల భూమి సేవాలాల్ మహారాజ్ పేరు మీద మీరు ఎడ్యుకేషన్కి కనుక ఇస్తే అందులో బంజారా ఫిలిం డెవలప్మెంట్ అని పెట్టుకొని మా సంస్కృతిని కాపాడుకుంటాం. వితౌట్ మేకప్ మా దగ్గర హీరోయిన్లు వెళ్తారు, మీకు అందరికీ తెలుసు. అందుగురించే సమయభావం ఎక్కువ లేదు. 2 కోట్ల రూపాయలు సరిపోతావు లేదన్నా సేవాలాల్ మహారాజ్ జయంతికి. మీరు దాన వీర సూరకర్ణ ఏది కాదన్నారు. ఒక 10 కోట్ల రూపాయలు సేవాలాల్ మహారాజ్ జయంతికి కేటాయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. డాక్టర్ బెల్లయ్య నాయక్ గారు ట్రైకార్ చైర్మన్ వారి శుభాకాంక్ష తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, పెద్దలు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అడ్డూరి లక్ష్మణ్ గారు, పెద్దలు పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, రాష్ట్ర విప్ రామచంద్ర నాయక్ గారు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు, మన జాతి పెద్దలు రవీందర్ నాయక్ గారు, సెక్రటరీ గారు రాముల్ నాయక్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలకు మిత్రులందరికీ కూడా సేవాలాల్ జయంతి 287వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. 1739లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని గుత్తి, అనంతపూర్ జిల్లా గుత్తి తాలూకాలో భీమ్లనాయక్ తండాలో పుట్టినటువంటి ఒక వ్యక్తి భారతదేశంలో ఉన్నటువంటి 15 కోట్ల మంది బంజారాలను ఏకం చేయడంలో సక్సెస్ అయినటువంటి వ్యక్తి. ప్రపంచవ్యాప్తంగా 64 దేశాల్లో ఉన్నటువంటి బంజారాలకు ఒక సందేశం ఇచ్చినటువంటి వ్యక్తి సేవాలాల్ మహారాజ్. భక్తి మార్గంలో ఈ దేశంలో ఉన్నటువంటి లంబాడీలు, బంజారాలు, సుగాలీలు మందు తాగకూడదు, తప్పుడు పద్ధతులు చేయకూడదు, దొంగతనం చేయకూడదు, జీవహింస చేయకూడదని చెప్పి జ్ఞానబోధ చేసి ఈ ప్రపంచానికే బుద్ధుని తర్వాత ఒక శాంతి మార్గాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు శ్రీ సేవాలాల్ జయంతి సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు మన మధ్యలోకి రావడం చాలా సంతోషం. గట్టిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, లీడర్ ఆఫ్ పీపుల్, ప్రజానాయకుడు, ప్రజాపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా
ధన్యవాదాలు అన్న. మీరు అందరినీ గట్టిగా చూస్తున్నారు, అందరి కావాల్సినటువంటి సౌకర్యాలు ఇస్తున్నారు. ఖచ్చితంగా మా జాతి అంతా మీతో ఉంటుంది. మమ్మల్ని మీరు కాపాడుకోవాలి. మా జాతిని ఖచ్చితంగా మీ అడుగుల్లో అడుగు వేసి ఈ జాతి నడుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై సేవాలాల్, జై బోలో సేవాలాల్ మహారాజ్ కి. థ్యాంక్ యూ సార్. డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ గారు, ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్, శుభాకాంక్ష తెలియజేస్తారు. జై సేవాలాల్ భాయ్యో, గట్టిగా జై సేవాలాల్. సేన రామ్ రామ్. ఈనాటి సేవాలాల్ గారి, సంత్ సేవాలాల్ గారి 287వ జయంతి ఉత్సవాలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, మనందరి ప్రియతమ నాయకులు, ఈ రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ కోసం, ఒక నిరంకుశ పాలనకు చిరమాంకం కోసం మరి నిరంతరం పోరాడిన మనందరి ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మరి మన గిరిజన శాఖ మాత్యులు అడ్డూరు లక్ష్మణ్ గారికి, పెద్దలు మాజీ కేంద్ర మంత్రి వర్యులు పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారికి, అదేవిధంగా డాక్టర్ బెల్లన నాయక్ గారికి, ఎమ్మెల్సీ మాజీ రాముల నాయక్ గారికి, డాక్టర్ సంజయ్ గారికి, అదేవిధంగా పెద్దలు మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ గారికి, అదేవిధంగా మన ట్రైబల్ సెక్రటరీ ఘోష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన చౌగోత్ చవాన్, బారగోత్ పమార్, 27 పాड़ा वर्तिया, 52 पाड़ा भूक्या, मार भाइयों ने भिया न सेन राम राम. మిత్రులారా, సేవాలాల్ గారి జయంతి ఉత్సవాలు రాష్ట్రమంతటా అట్టహాసంగా, మరి మన ముఖ్యమంత్రి గారిని అడగానే సెలవు దినంగా ఆప్షనల్ హాలిడేగా ప్రకటించిన మన నాయకులు రేవంత్ అన్నకి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా సేవాలాల్ జయంతి ఉత్సవాలకి అధికారికంగా మరి ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండల కేంద్రంలో నిర్వహించే విధంగా నిధులు రెట్టింపు నిధులు కేటాయించిన అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు రాష్ట్రంలో గిరిజన నాయకులు, అదేవిధంగా అధికారులు, మరి ప్రజలు ఒక స్వేచ్ఛాపూరితమైన వాతావరణం, అదేవిధంగా ఈరోజు ఉపాధి అవకాశాలు మన గిరిజనులకు మెండుగా ఈరోజు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అన్ని శాఖల్లో ఇంజనీర్లు కానీ విద్యార్థులు ఈరోజు ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. 2 సంవత్సరాల్లోనే, అనతి కాలంలోనే 83,000 ఉద్యోగాలు మరి ఈ రాష్ట్ర విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు కల్పించిన నాయకులు మన నాయకులు. అదేవిధంగా ఈరోజు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మా రవీంద్ర నాయక్ గారు, అదేవిధంగా ఈఎన్సీ R&B మన మోహన్ నాయక్ గారు, అదేవిధంగా సిఎండి సింగరేణి బలరాం నాయక్ గారు, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్, నాకు ఇన్ని అవకాశాలు గిరిజన నాయకులకు, గిరిజన అధికారులకు ఇచ్చిన మరి నాయకులు, మరి ఈరోజు మాకు ఒక మార్గదర్శిగా నిలబడ్డ పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్నకు అందరికీ మరి మా అందరి గిరిజన ప్రజానికం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. ముఖ్యంగా మా విద్యార్థులు, భవిష్యత్తులో అధికారులు, మనమందరం ప్రతి తండాలో సేవాలాల్ గారి ఆశయ సాధన కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. తండాల్లో, ముఖ్యంగా గుడాల్లో మరి పేదరికంతో విద్య వైపు, ఉపాధి వైపు నడవని మన వెనుకబడిన మన జాతిని ముందు నడిపించాల్సిన బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు చేసే సహకారంతో పాటు మనమందరం యూనిటీగా, ఐక్యతతో ముందుకు సాగితే ఎవరి తండాల్లో వారు ముఖ్య భూమిక పోషిస్తే తప్పకుండా మరి సేవాలాల్ గారు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు సేవాలాల్ గారు శాంతి మార్గంలో జీవహింస చేయకూడదు, దొంగతనాలు చేయకూడదు, అదేవిధంగా మద్యం, మాంసం సేవించకూడదని చెప్పేసి వారు బోధించిన మరి సందేశాన్ని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా మనం అందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అన్నలారా, మరి ఆనాడు మొఘళ్ళతోని పోరాడిన జాతి, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళతోని పోరాడిన జాతి, ఆ తర్వాత భూమి కోసం మరి వెట్టి చాకిరి విముక్తి కోసం ఠాను నాయక్ గారు పోరాడిన జాతి, భవిష్యత్తులో అన్ని అవకాశాలు అందిపుచ్చుకునేలాగా మన జాతి ఐక్యంగా ముందుకు సాగాలని చెప్పేసి, అదేవిధంగా ప్రభుత్వాలు ఇచ్చే మరి అవకాశాలను అందిపుచ్చుకునే దాంట్లో ఇంకా మనం ముందు సాగాలని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై సేవాలాల్, జై సేవాలాల్. థ్యాంక్ యూ మిత్రులారా. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ ఎంపీ బలరాం నాయక్ గారు.
సభకు నమస్కారం. బాయో బియావో తమెన్సేన్ రామ్ రామ్ కేతోయో. ముఖ్యంగా ఇవాళ గౌరవనీయులు పెద్దలు పూజ్యులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకందరికీ కూడా వారి ఆశీస్సులు మనకు కావాలి. అదేవిధంగా సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు వారికి ఉండాలి. మనకు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు కావాలి. ముఖ్యంగా గౌరవనీయులు పెద్దలు పూజ్యులు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మనకు కాస్మెటిక్ మెస్ ఛార్జెస్ పెంచకపోతే హాస్టల్లో లక్షలాది పిల్లలు సార్ మీ ఒక ఆశీస్సులతోని సుఖంగా తింటున్నారు సన్న బియ్యం కానీ ఇవాళ మారుమూర ప్రాంతంలో భద్రాచలం నుంచి పుడితే ఆదిలాబాద్ నుంచి చూస్తే భద్రాచలం వరకు మూలమాల ప్రాంతంలో అడవి ప్రాంతంలో అందరూ సన్న బియ్యం తింటున్నారు. హీట్ వాటర్ కూడా పొద్దున లేస్తేనే వాళ్ళకి హీట్ వాటర్తోని స్నానం చేసుకొని స్టడీస్ అవుతున్నారు. కాబట్టి అది తప్పకుండా వారి మీద మీ ఆశీస్సులు ఒకటి ఉండాలి. దానితోని పాటు ముఖ్యంగా ఇంకో విషయం, ఇవాళ 10 సంవత్సరాలు కూడా ఏ రిక్రూట్మెంట్ జరగని రిక్రూట్మెంట్ మీరు చేసినందుకు గ్రూప్ 4 నుంచి గ్రూప్ 1 వరకు చేసినందుకు మీకు మరోసారి అందరి తరఫున మేము ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఇవాళ ఆఫీసర్లకు ప్రమోషన్ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ మీరందరూ కూడా ఇంతకుముందు కూడా రామచంద్ర నాయక్ గారు చెప్పినట్టు తప్పకుండా మీ ఆశీస్సులు మా మీద ఉండాలి. తప్పకుండా మీరు రాబోయే కాలంలో సేవాలాల్ మహారాజ్కు మీరు ఇవ్వబోయే డబ్బులు ఇవ్వబోయే గుడి కట్టేందుకు మీరు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీకు మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు సార్. అదేవిధంగా గౌరవనీయుల పెద్దలు వేదిక పైన మంత్రులు ట్రైబల్ మంత్రి గారు అల్లూరి లక్ష్మణ్ అన్న గారికి, అదేవిధంగా రామచంద్ర నాయక్ గారికి, అదేవిధంగా రవీందర్ నాయక్ గారికి, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా బెల్లయ్య నాయక్ గారికి, మా కమిషనర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీడియా సోదరులకు ముఖ్యంగా సార్ మీరు ట్రైబల్కు చేస్తున్నారు రిజర్వేషన్ కూడా మన మున్సిపాలిటీలో కఠినంగా రావాల్సిన రిజర్వేషన్ మీరు కేటాయించారు తండాలో. అదేవిధంగా సర్పంచులు కూడా కేటాయించారు. మీరు తప్పకుండా మాకు ట్రైబల్కు చూస్తున్నారు. ఎన్నడూ చూడని ఏ ముఖ్యమంత్రి కూడా చూడని అంత ఈ ట్రైబల్కు చూస్తున్నారు. కాబట్టి మీకు నేను గొప్పగా మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు సార్. ముఖ్యమంత్రి గారికి నేను పొగడం లేదు, చేసి చూయించారు. ఇవాళ సన్న బియ్యం ఇవ్వడం వల్ల ఎంతో బంజారా సోదరులు సుఖంగా తింటున్నారు. అది వాస్తవం అని మేము ఒప్పుకుంటున్నాం. ఇది కాస్మెటిక్ మెస్ ఛార్జే కాకుండా మీరు 6 కిలోలు బియ్యం ఇది ఎలా ఇస్తున్నారు. అదేవిధంగా కరెంటు, అదేవిధంగా బస్సులు ఇవి ఎక్కువ ఉపయోగపడది బడుగు బలహీన వర్గాలకు. అందులో ముఖ్యంగా బంజారాలు ఇక్కడ ఉన్నారు సార్. కాబట్టి ఎక్కువ మాకే ఉపయోగపడుతుంది. అది మా వాళ్ళకే ఉపయోగపడుతుంది, మా జాతికి ఉపయోగపడుతుంది. ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన బీసీ మా వర్గాలకి ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు వీళ్ళందరి తరఫున తెలంగాణ రాష్ట్ర తరఫున మీకు మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ జై సేవాలాల్ మహారాజ్, జై సేవాలాల్ మహారాజ్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. ప్రజాప్రభుత్వంలో తెలంగాణలో అభివృద్ధికి ఎప్పుడూ ఉండదు ప్రజాప్రభుత్వ సంక్షేమానికి చిరునామా ఆనరబుల్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి సందేశం. బంజారా ఆరాధ్య దైవుడైనటువంటి శ్రీ సత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ప్రపంచ గొప్ప పర్వదినం మహాశివరాత్రి. ఒక గొప్ప ఆరాధ్య దేవుడు శ్రీ సత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రజాపాలన లోపట పేద వర్గానికి నేనున్నా అన్నటువంటి ఒక గొప్ప నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి మా రామచంద్ర నాయక్ గారు, పెద్దలు స్పెషల్ సెక్రటరీ సవ్యసాజ్ ఘోష్ గారు, ట్రైబల్ కార్పొరేషన్ చైర్మన్ ఏదైతే మా బిల్ల నాయక్ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, వేదికపై ఉన్నటువంటి మా గిరిజన ఏదైతే వివిధ సంఘాలకు సంబంధించిన పెద్దలు, ముందు కూర్చున్నటువంటి మా గిరిజన కుటుంబ సభ్యులందరికీ కూడా రామ్ చెప్పుకుంటూ ఆ శాఖ మంత్రిగా ఈరోజు ఈ దేశంలో మన రాష్ట్రంలో ప్రజాపాలన లోపట గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో
మన బంజారా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ సత్ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క ఈరోజు గొప్ప జన్మదినం. అనంతపూర్ జిల్లాలో రామ్జీ నాయక్ తండాలో శ్రీ భీమ్ నాయక్ ధర్మాంజీ దేవి దంపతులకు జన్మించినటువంటి మహానుభావుడు. బంజారులు కలిసి విస్తృతంగా పయనిస్తూ మూఢ నమ్మకాలతో అదేవిధంగా జంతువధ, మద్యపానం నిషేధం వాటిపై చైతన్యం కల్పిస్తూ బంజారా జీవన విధానంలో పెను మార్పులు తీసుకొచ్చినటువంటి ఆరాధ్య దేవుడు. మరి వారిలో భాగంగా సేవాలాల్ మహారాజ్ యొక్క బోధనలు కానీ ప్రధాన సమాజ సేవ సమానత్వం, దేశంలో నలుమూలలో ఉన్నటువంటి గొప్పగా ఔన్నత్యం ఉన్నటువంటి మహనీయుడు వారు. ఈ బోధన సమాజానికి గొప్ప మేలుకొల్పుతూ బంజారాలను సన్యాసులుగా పయనించబోకున్న మన రాష్ట్ర జనాభాలో గిరిజనులు 20% ఉండగా అందులో 60% పైబడి మన లంబాడి బంజారులు ఉన్నారు. శ్రీ సేవాలాల్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఫిబ్రవరి 15న గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన లోపల స్పెషల్ లీవ్ శాంక్షన్ ఇచ్చుకుంటూ స్పెషల్ సెలవు శాంక్షన్ ఇచ్చుకుంటూ ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ట్రైబల్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు ఊహించని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఈ ట్రైబల్కి సంబంధించినటువంటి చదువుకు సంబంధించిన విషయంలో పట్ల కానీ వెనుకబడ్డటువంటి ఐటీడీఏ బలోపేతం చేయడానికి కానీ ఆశ్రమ స్కూల్స్ కానీ అదేవిధంగా డిగ్రీ కళాశాలస్ కానీ ఈరోజు మా ట్రైబల్కి సంబంధించిన పిల్లలందరూ కూడా ఐఐటి కానీ ఎంబీబీఎస్ కానీ అదేవిధంగా ఇంకా గొప్ప చదువులు చదువుకోవడానికి ట్రైబల్ డిపార్ట్మెంట్ ద్వారా గొప్పగా డిపార్ట్మెంట్కి కోచింగ్ ఇప్పించి రాష్ట్రంలో ఎవ్వరూ ఊహించని విధంగా ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ఈరోజు ట్రైబల్కి సంబంధించినటువంటి మొన్న కోచింగ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా డిఎస్పీలు అయినారు, ఆర్డీఓలు అయినారు. గొప్ప హోదాలో ట్రైబల్ డిపార్ట్మెంట్ ద్వారా కోచింగ్ తీసుకొని ఆ కోచింగ్ ద్వారా గొప్పగా ఉన్నత పదవిని పొందినారు. ఈరోజు మా బలరాం నాయక్ గారు కానీ మా రామచంద్ర నాయక్ గారు కానీ మా మాజీ మంత్రి రాములు గారు కానీ మా రాముల నాయక్ ఎమ్మెల్సీ గారు కానీ అదేవిధంగా అధికారులు ఉన్నటువంటి చాలామంది ట్రైబల్కి సంబంధించిన అధికారులు ఈ రాష్ట్రంలో గొప్పగా వారి జీవితాలు అన్ని విధాల ముందుకు జరగాలని, ముందుకు ఉండాలని, గొప్పగా ఉండాలని చెప్పి మా ట్రైబల్ శాఖ ద్వారా ఈరోజు దేశంలో ఆసియాలో గొప్ప పండుగ మన గిరిజనుల పండుగ సమ్మక్క సారలమ్మ తల్లి. రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కేవలం 9 నెలల లోపట్నే సుమారు 200 కోట్ల రూపాయలు మన గిరిజన ఆరాధ్య దైవమైనటువంటి సమ్మక్క తల్లి సారలక్క తల్లి గొప్పగా వైభవంగా దేశంలో నుంచి కోట్లాది మంది ప్రజలు మరి పునర్నిర్మాణం చేసి గొప్పగా ఆ దేవుని ఆ తల్లిని దర్శించుకునే విధంగా సంకల్పం చేసినటువంటి మన నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. మరి అంత గొప్పగా వారు ముందుకు పోతున్నటువంటి నేతృత్వం లోపల మా గిరిజనులకు సంబంధించినటువంటి మా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వర్గాల పెద్దలందరికీ కూడా మనం చేసుకుంటున్నాం. ఈ దేశంలో భారతదేశంలో ఇందిరమ్మ తల్లి నుంచి మొదలుపెట్టుకుంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వరకు మన లంబాడి కానీ మన గిరిజనులకు కానీ మన దళితులకు కానీ బలహీన వర్గాలకు అండగా ఉన్నది ఏంటంటే మన కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పట్ల ఈరోజు మీరు మా ఇప్పుడే చెప్పినారు మా బలరాం నాయక్ గారు ఏదైతే నిన్న ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా అనేక హాస్టల్స్లో పోతుంటే వారు ఒక మాట మాట్లాడతారు. మా పిల్లలు మేము తండాలో ఉంటాం, బ్యాక్వర్డ్ ఏరియాలో ఉంటాం సార్, మాకు ఈరోజు హాస్టల్ లోపల మంచి మెనూ పెడుతున్నారు. ఒకరోజు గొప్పగా మెనూ ద్వారా డైట్ ఛార్జీలు పెంచడం ద్వారా ఎక్కడైతే ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పట్ల మా ట్రైబల్ సంబంధించిన అధికారుల ఆధ్వర్యంలో పట్ల ప్రతిరోజు మండే ఒక మెన్, ట్యూస్డే మెన్ అని పిల్లలకు మంచి మెనూ ఇచ్చుకుంటూ మంచి డైట్ ఇచ్చుకుంటూ ఆరోగ్యపరంగా వారు గొప్పగా అన్ని విధాలా కూడా సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటూ హాస్టళ్లకు సంబంధించిన ఫ్యాకల్టీ విషయంలో కూడా పెద్దగా అన్ని విధాల సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటూ నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మనవి చేసుకుంటున్నాను సార్. ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి మన కేంద్ర మంత్రి ట్రైబల్ మినిస్టర్ గారు వచ్చినారు, నేను వారు రిక్వెస్ట్ చేసిన ట్రైబల్ మినిస్టర్గా సార్ మా ముఖ్యమంత్రి గారు ఏదైతే పేదల పక్షాన ఉన్నారు మాకు రావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల విషయంలో పట్ల మా ప్రభుత్వం నుంచి ఏదైతే ప్రతిపాదనలు పోతాయో తక్షణమే మాకు నిధులు విడుదల చేయాలని చెప్పి వారు కోరినాను. మన గిరిజన జాతరకు వచ్చినప్పుడు అన్న విషయాన్ని, మేడార్ జాతరకు వచ్చిన విషయాన్ని కూడా ఇక్కడ పెద్దలందరికీ కూడా మనం చేసుకుంటున్నాను. మా ముఖ్యమంత్రి గారి రిక్వెస్ట్ ఒకటే సార్, అదే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఆ ప్రాంతం నుంచి కష్టపడి అట్టడుగు వర్గం నుంచి వచ్చిన వాడిగా ఆ ప్రాంత కష్టాలు తెలిసిన వాడిగా సార్ ఇదే ఈ రాష్ట్రంలో మన గిరిజనులు కానీ మన దళితులు కానీ మన వల్ల అందరూ కూడా మీరు తప్ప ఈ యొక్క వర్గానికి మేలు చేయడానికి గొప్ప నాయకుడు ముందు తరంలో మేము చూడము కాబట్టి తప్పకుండా మీరు మా కష్టాల లోపల అన్ని విధాలు కూడా గొప్పగా నిర్ణయాలు చేయాలని మనవి చేసుకుంటూ మరొక్కసారి మన ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంటనే ఆ గొప్ప దేవుని గురించి ఏదైతే
బంజారా ధార్మిక గురువు సత్ సేవలాల్ యొక్క మహారాజ్ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జాల్సీలో పుట్టినప్పటికీ తెలంగాణ పలు చోట్ల బంజారా సహజ నైతికంగా పురోగమించడానికి కృషి చేసినారు. 18వ శతాబ్దంలో ఆనాటి నిజాంకు ఈ బంజారా ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా వారు ఈ ప్రాంతాన్ని కూడా వారు ఈ బంజారా హిల్స్గా పిలవబడినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఈ బంజారాల భూమి. మరి దానిలో భాగంగా ఏదైతే నాగర్ కర్నూలు సంబంధించినటువంటి మధ్య మడుగులో గొప్పగా ఆ బంజారా ఆ ఆంజనేయ స్వామి ఆ గొప్ప దేవుడి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి దగ్గర శ్రీ సత్ సేవలాల్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా కానీ రాష్ట్ర రాజధానిలో ఒక ప్రత్యేకంగా మరొక విగ్రహం చేసే విధంగా కానీ భవిష్యత్తులో ప్రభుత్వ నిర్ణయాలు ఉండే విధంగా ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. ధన్యవాదాలు అందరికీ.